తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా కేంద్రాలలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. 31న స్క్రూటినీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించింది ఈసీ. మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో జరగనుండగా ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి ఎక్స్క్లూజివ్ ఫీడ్ లో మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ఓవర్ టు యు. జమీమా, మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 30 తేదీ వరకు నామినేషన్లు కొనసాగుతాయి. తర్వాత ఆ స్క్రూటినీ ఉంటుంది 31. అదే ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 52 లక్షల మంది ఓటర్లు ఓటింగ్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ సంబంధించి ఎన్నికల కోడ్ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా 50,000 వరకు మాత్రమే నగదు తీసుకెళ్ళాలి. దాటితే మాత్రం ఖచ్చితంగా రసీదు కావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ తర్వాత ఫిబ్రవరి 16న మేయరు, డిప్యూటీ మేయర్ ఎన్నిక, అదేవిధంగా మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే వెబ్ కాస్టింగ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే డీజీపీ సిఎస్తో ఎన్నికల సంఘం సమావేశాలు కూడా నిర్వహించింది. దీనితోడు ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాయి. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికలను క్వార్టర్ ఫైనల్గా భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీలన్నీ కూడా రాజకీయ ఏదైతే మొత్తం ప్రచారం మాత్రం కొనసాగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రచారంలో ముందంజలోనే ఉంది. ఇప్పటికే మాజీ మంత్రులంతా కూడా ప్రచార రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో ఆ ఇన్ఛార్జీలను కూడా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. ప్రతి మున్సిపాలిటీకి ఒక సమన్వయకర్తను నియమించింది. 7 కార్పొరేషన్లకు కూడా సమన్వయకర్తలతో పాటు జిల్లా ఇన్ఛార్జీలను కూడా నియమించి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు తీసుకొచ్చేందుకు కూడా కృషి చేయాలని ఇప్పటికీ కేసీఆర్ ఆదేశాల మేరకు నేతలంతా కూడా ఫీల్డ్కు వెళ్ళిపోయారు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని కూడా చూస్తూ ఉంది. అందుకోసం ఇప్పటికే జాతీయ స్థాయిలో నాయకులంతా కూడా రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఎంపీలు, అదేవిధంగా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా బీజేపీ పార్టీ రంగంలో దింపించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మంత్రులంతా కూడా ఫీల్డ్లో తిరుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే శంకుస్థాపనలు చేశారు. మున్సిపాలిటీల్లో 3వ తారీఖు నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా మున్సిపాలిటీలో ప్రచారం కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే మంత్రులు అయితే జిల్లాలోనే మకాం వేసి మొత్తం ప్రచారాన్ని కొనసాగించాలని కూడా భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా పర్యటనలు కూడా చేస్తున్న పరిస్థితుల్లో ఈసారి మున్సిపల్ ఎన్నికలు మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు పార్టీలు కూడా అన్ని కూడా జంపింగ్ పార్టీలో చేరికలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే చేరికలను ప్రోత్సహిస్తుంది మున్సిపాలిటీలలో. అదేవిధంగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకుంటుంది. ఇలా అంటే ప్రతి పార్టీ కూడా ఇటు వాళ్ళు అటు వాళ్ళు ఇటును తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసినట్లయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 3 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగిపోయాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా విస్తృత ఏర్పాటు అయితే చేసింది. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సన్నద్ధమైంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.